ఈ ప్రాజెక్ట్ కట్టడానికి గవర్నమెంట్ ముందున్న సవాళ్ళ గురించి మనం తెలుసుకోవాలి. పర్యావరణ పరిరక్షణ. ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు 130 చదరపు కిలోమీటర్ల మేర దట్టమైన అడవులను తొలగించాల్సి ఉంటుంది. సుమారు 9.6 లక్షల చెట్లు నరికివేయబడతాయని అంచనా. అలాగే ఇక్కడ మాత్రమే కనిపించే లేదర్ బ్యాక్ తాబేళ్లు, నికోబార్ మెగాపోడ్ పక్షులు మరియు భారీ ఎండ్రకాయల ఆవాసాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఆదిమ తెగల రక్షణ. గ్రేట్ నికోబార్లో వేల సంవత్సరాల నుంచి నివసిస్తున్న నికోబారీస్ తెగల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని విమర్శలు వస్తున్నాయి. బయట ప్రపంచానికి సంబంధం లేని షోంపేన్ తెగవారు నివసించే అడవుల్లో కొత్తగా లక్షలాది మంది ప్రజలు రావడం వల్ల వాళ్ళ సంస్కృతి మరియు ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని విమర్శలు వస్తున్నాయి. గ్రేట్ నికోబార్ ద్వీపం రింగ్ ఆఫ్ ఫైర్ అనే అత్యంత ప్రమాదకరమైన భూకంపం మండలం జోన్లో ఉంది. 2024 సునామీ సమయంలో ఇక్కడ భూభాగం సుమారు 1.5 మీటర్ల మేర సముద్రంలోకి కుంగిపోయింది. ఫ్యూచర్లో సునామీ లేదా భూకంపం వస్తే అక్కడ నిర్మించే వేల కోట్ల రూపాయలు పోర్టు మరియు విమానాశ్రయం సురక్షితంగా ఉంటాయా అనేది ఇంజనీర్ల ముందున్న పెద్ద ప్రశ్న. ఇది మారుమూల ద్వీపం కాబట్టి నిర్మాణానికి కావలసిన ప్రతి చిన్న వస్తువు మెయిన్లాండ్ భారత ప్రధాన భూభాగం నుంచి నౌకల ద్వారా తరలించాలి. ఇది ఖర్చుతో కూడుకున్న పని మరియు చాలా సమయం పడుతుంది. దాదాపుగా 72,000 కోట్లకు పైగా నిధులు సేకరించడం మరియు ప్రైవేటు పెట్టుబడిదారులను ఇన్వెస్టర్స్ ని ఒప్పించడం గవర్నమెంట్ ముందున్న పెద్ద సవాల్.